తెలుగులో అత్యంత గొప్ప సంగీత దర్శకుల్లో దేవి గారు టాప్ 5 లో ఉంటారండి. నాకు తెలిసి ఎవరు వారి వారి పట్టి తీసినా దేవి గారు టాప్ 5 లో ఉంటారు. ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను. మరి ఆయనకి కావాల్సిన సమయం ఇస్తే మంచి నాణ్యతతో ఆయన చేసే అవకాశం ఉంటుంది. ఈ కాలయాపనంతా సంగీత దర్శకుడి మీద వేసి తనను మాత్రమే తప్పుపడితే అది సబబా న్యాయమా మీరే చెప్పండి. నాకు కింద కామెంట్స్ లో తెలియచేయండి. కానీ ఇప్పుడు దేవి గారు నిర్భయంగా మాట్లాడడం వల్ల వెంటనే ఏం జరిగింది? ప్రకంపనలు వెంటనే తెలిసిపోయినాయి. మైత్రి మూవీ మేకర్స్ గారు మొట్టమొదటిసారిగా తమిళంలో చేసే గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని నుంచి దేవి గారిని తొలగించేశారు. ఆయన స్థానంలో జీవి ప్రకాష్ గారిని పెట్టుకున్నారు. చూసారా, సంగీత దర్శకులకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారా లేదా అని ఇక్కడే తెలిసిపోతుంది మనకి. నువ్వు కాకపోతే ఇంకొకడు అన్నట్లుగా సాగిపోతుంది. దేవి గారు మైత్రి మూవీ మేకర్స్ కి ఒక జాతీయ పురస్కారాన్ని తీసుకొచ్చారు. అది గొప్ప విషయం కాదా? అది తీసుకొచ్చిన మరుక్షణమే ఇది జరిగింది. దేవి గారికే ఇలా జరుగుతుంటే చిన్న సంగీత దర్శకులు ఇతర సాంకేతిక నిపుణుల గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. నిర్మాతలు ఆయన ఒక స్కేప్ గోట్ ని చేసేసారు. నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.